హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల ప్రేమ కొంతవరకు మాత్రమే. హల్లెలూయా. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మనుషులు ప్రేమిస్తారు, కానీ నా యేసు ప్రేమ ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకని నేను మనుషులు ప్రేమించకపోయినా పెద్దగా పట్టించుకోను. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఆయనకి వేలాది కొలది కోట్లాది కొలది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎన్నోసార్లు అవమానపడిన వేళలు ఉన్నాయి. 2025 సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి అన్నిటి కార్చి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట పదే యూట్యూబ్లో పెట్టుకున్నా కూడా అదే వాక్యంతో మాట్లాడతాడు. బైబిల్ ఓపెన్ చేసినప్పుడు కూడా అదే వాక్యంతో మాట్లాడారు. యెషయా 43 అధ్యాయంలో బలమైన కార్యములు, అద్భుత కార్యములు దేవుడు మన మధ్యలో జరిగించబోతున్నందుకు స్తోత్రించదమా. కోల్పోయినవని సన్నిధికి వచ్చినాక సహాయం చేయండి ప్రభా. నీ కొందనాలు ప్రతి కుటుంబం పైన నాయన మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ప్రభా నాయన ప్రతి ఒక్కరి సమస్యను యేసయ్య సన్నిధిలో కుమ్మరించునుగా. కానీ కొందనాలు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహాగండానికి కొందనాలు, ఆశ్చర్యగండానికి కొందనాలు ప్రభా నాయన. ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే ప్రార్థన చేద్దాం. క్యాలెండర్ రోజు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, నీకు వేలాది కొలది కోట్లాది కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఈ యొక్క న్యూఇయర్ని బట్టి నీకు వేలాది కొలది స్తోత్రాలు. 2026లోకి సజీవులతో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి వాక్యం మీరు బ్లెస్ చేయండి. ప్రతి మీ అందరికి వెళ్ళినప్పుడు క్యాలెండర్ లో పడితే ఇది ఆపించేసి సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, ఆదరి గతించిపోవును సమస్తం నూతన, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు ఆశీర్వాదకారకంగా మార్చబడునుగా నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి ఈ 2026 సంవత్సరం ఆశీర్వాదం చూడునుగా నా తండ్రి. ఆ విధంగా సీఎం మందిరాన్ని ఆశీర్వదించండి.
బలమైన వాగ్దానాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. బలమైన కార్యములు జరిగించండి. కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేమందరం తిరిగి కలిసి ఉదయ కాలం నీ ఆరాధన పాల్గొని చెడుగా నా తండ్రి ఇంకా అనేకమైన నూతన ఆత్మలు వచ్చేందుకు సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో మేము సంతోషించి ఆనందించడానికి సహాయం చేసి మా పట్ల నూతన కార్యం జరిగించండి. 2026 జనవరిలో ప్రభా నిశ్చితమైతే ఒక నూతన మందిరం స్థలము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. మా ప్రార్థన ఆలకించి నూతన మా సంగమ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రికి వందనాలు. Thank you.